ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల మున్సిపాలిటీలో తుప్పుపట్టిన వాహనాలతో తిప్పలు పడుతున్న సిబ్బంది. చెత్త సేకరణ కన్నా వాహన సేవలో తరిస్తున్న అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై వాహనాలు నిలిపిన ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవన్న సిఐ ఇస్మాయిల్ వెల్లడి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు భూమా అఖిలప్రియ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఆనందం. ఆలోచనలు ఘనం, ఆచరణ శూన్యం. పారిశుద్ధ్య నిర్వహణపై ఆచరణ శూన్యం అనేందుకు ఈ వీడియోలే తాత్కారణం. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫారూక్ కు టికెట్ దక్కడంతో హర్షం. టీడీపీ కార్యకర్తలు అభిమానుల సంబరాలు. కన్నుల పండగగా జంబుల పరమేశ్వరి బోనాల సమర్పణ. వెండి చీర అలంకారంతో జంబుల పరమేశ్వరి అమ్మవారు దర్శనం. నంద్యాల మున్సిపాలిటీలో తుప్పుపట్టిన వాహనాలతో తిప్పలు పడుతున్న సిబ్బంది. చెత్త సేకరణ కన్నా వాహన సేవలో తరిస్తున్నారు అధికారులు. నంద్యాల పట్టణంలో 42 వార్డులకు గాను చెత్త సేకరణ కోసం ఉన్నట్టుండి 10 ట్రాక్టర్లలో అర్ధశబ్దం దాటిన వాహనాలు సేవలు అందిస్తున్నాయి. అయితే చెత్త సేకరణకు వెళ్లిన సమయంలో వాహనాలు మరమ్మతులకు గురై చెత్త సేకరణ చేయడం కన్నా వాహన సేవతోనే సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఈ ఆటోలు ఏర్పాటు చేసినా వాటి వినియోగం అంతంత మాత్రమే ఉండడం వల్ల మున్సిపాలిటీ సిబ్బంది చెత్త సేకరణ కొరకు ట్రాక్టర్లను తీసుకుని వెళ్తుంటే వాటికి మరమ్మతులు సరిగా చేయకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోవడం, నిజంగా నిలిచిన వాహనాలను చూసుకుంటూ సిబ్బంది పక్కకు తీసుకుని వెళ్లడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నంద్యాల పట్టణాన్ని సుందరీకరణంగా చేస్తానంటున్న ఎమ్మెల్యే మాటలు నీటి బుడగలుగా మారిపోతున్నాయని, చెత్త సేవకులే సరిగా లేనప్పుడు పట్టణాన్ని సుందరీకరణంగా ఎలా చేయగలుగుతారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి తక్షణమే చెత్త సేకరణకు నూతన వాహనాలను ఏర్పాటు చేయాలని పలువురు పుర ప్రజలు కోరుకుంటున్నారు.
నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ సీఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ పై పోలీస్ శాఖ దృష్టి పెట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణను, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు ప్రమాదాన్ని పసిగట్టడం, అలాగే కనీసం ఊహించలేం, ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు ముంచుకొస్తుందో తెలియదు, ఎమరపాటు నిండు జీవితాన్ని బలి తీసుకుంటుంది. అందుకే వాహనదారులు తస్మాత్ జాగ్రత్త, ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరినప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి, కారు ఇతర వాహనాల్లో వెళ్లినప్పుడు సీటు బెల్ట్ ధరించండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, విలువైన ప్రాణాలను కాపాడుకోండి. అదేవిధంగా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపితే జరిమానాలు తప్పవని కొంతమంది వ్యక్తులు నాలుగు కూడళ్ల వద్ద సిగ్నల్ పాయింట్లను పాటించకుండా వెళ్తున్న వారికి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి ద్వారా వాహనాలకు జరిమానా వేయడం జరుగుతుందని, ఇది గమనించి రోడ్లపై ఎక్కడా వాహనాలు పెట్టకుండా మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, నంద్యాల. ఈ మధ్య ఈ చలాన్ యాప్ అనేది కొత్తగా దాన్ని డెవలప్ చేయడం జరిగింది ఎన్ఐసి వారు. దాంట్లో ఫైన్లు కొన్ని ఉల్లంఘనలకు ఎక్కువ ఫైన్లు ఉన్నాయి. దాని గురించి మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు వచ్చడం జరిగింది. మనకు అవన్నీ ఆటోమేటిక్గా కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు అంటే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. రాంగ్ సైడ్ పార్కింగ్ పెట్టారంటే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. డేంజరస్ డ్రైవింగ్కు 1000 రూపాయలు పడుతుంది. తర్వాత ఈ సౌండ్ పొల్యూషన్ చేసే వాహనాలు అంటే బుల్లెట్లకు సైలెన్సర్ మార్చుకొని పోతుంది, అటువంటి వెహికల్లకు 1000 రూపాయలు పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీస్ చేసే అప్పీల్ ఏమంటే, దయచేసి మనము ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించరాదు, మీరు ఫైనాన్షియల్గా నష్టపోకూడదు అని చెప్పి మా ఉద్దేశం. ఈ ట్రాఫిక్ నియమాల ఫైన్లు వివరాలు మీకు తెలియజేసి మిమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి అంటే లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వడము, దానికి 1000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ ఏమైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతే అది మరి ఓనరు, నడిపిన వ్యక్తి ఇద్దరు శిక్షార్హులు. కాబట్టి లైసెన్స్ లేని వ్యక్తులకు ఎట్టి పరిస్థితులు కూడా వాహనాలు ఇవ్వకూడదని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాము. ఇంకొకటి, నంద్యాల టౌన్లో మన 7 పాయింట్లలో శ్రీనివాస్ సెంటరు, ఎస్ఎన్ గేటు, పద్మావతి నగరు, టెక్కే, తర్వాత వై జంక్షను, ఐటీసీ దగ్గర ఈ ఆటో అంటే అత్యాధునికమైన కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ లైట్లు కెమెరాలు ఉంటాయి. సో రెడ్ లైట్ పడిందంటే దయచేసి వైలేట్ చేయొద్దు. అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నారా లేదా అని మీరు చూడవద్దు. రెడ్ లైట్ పడిందంటే మన విధి ఏమంటే, ట్రాఫిక్ నియమాల ప్రకారం మన విధి ఏమంటే ఖచ్చితంగా అక్కడ ఆగాల. ట్రాఫిక్ పోలీసు ఉన్నారా లేదా అని చూడొద్దు. మీరు ఎవరు లేని వెళ్ళిపోతే ట్రాఫిక్ ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే మీకు ఆటోమేటిక్గా చలాన్ పడుతుంది. ఇది గమనించాలని చెప్పి మేము కోరుచున్నాము. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు భూమా అఖిలప్రియను ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. నంద్యాల పట్టణంలోని భూమా అఖిలప్రియ పార్టీ కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు భూమా అఖిలప్రియకు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపిస్తూ పూలమాలలతో ముఖ్యులతో అభినందనలు తెలిపారు. ఆళ్లగడ్డ అభ్యర్థిగా ప్రకటించడం కార్యకర్తలను ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మా కుటుంబంపై ఉన్న అభిమానంతో నాకు ఎమ్మెల్యే టికెట్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో మంది టికెట్ రాదంటూ ప్రచారాలు చేసినా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా వాటిని లెక్క చేయకుండా నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉందని, టీడీపీ పార్టీ విజయానికి కృషి చేస్తారని, అదేవిధంగా నంద్యాలలో టీడీపీ పార్టీ గెలుపుకు భూమా కార్యకర్తలందరూ కృషి చేస్తారని, సీఎం చంద్రబాబు నాయుడును చేయాలని, ఏకతాటిగా కలిసికట్టుగా విజయానికి కృషి చేయాలని తెలియజేశారు. రారా నీకే స్పీడ్ తినాలి రారా
సాయంత్రం అందుకే వచ్చినా యాక్చువల్గా అందరూ మర్చిపోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు టికెట్స్ కొన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆలగడ్డ నుంచి నా పేరు చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడము ఆయనకి, అదేవిధంగా లోకేష్ అన్న గారికి, పార్టీలో ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలగడ్డ ప్రజలకి, నంద్యాల ప్రజలకి, కార్యకర్తలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడమే కాకుండా వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా ఏ టైంలో వచ్చినా అందుబాటులో ఉండడమే కాకుండా రాజకీయంగా మాతో పాటు వాళ్ళందరూ కూడా ఎదిగేలాగా మేము కూడా కృషి చేయడమే జరుగుతుంది. కేవలము ఆలగడ్డే కాకుండా నంద్యాలలో కూడా మా బాధ్యత ఉంది. అది తప్పకుండా వచ్చే రోజుల్లో నంద్యాల ప్రాంతంలో ఉన్న మా కార్యకర్తలు కావచ్చు, మమ్మల్ని నమ్ముకున్న వారు కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఆలగడ్డ ప్రజలు శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే బాధ్యతలు మాకు ఇచ్చినారో ఆ బాధ్యతలు మేము ఈ 5 సంవత్సరాలు మోయగలుగుతామని కూడా ఎవరు కూడా అనుకోలేదు. అధికారం పార్టీలో ఉండడం వేరు, ప్రతిపక్షంలో ఉండడం వేరు. అది కూడా ఇటువంటి రాక్షస పరిపాలన జరుగుతున్న టైంలో ఈ 5 సంవత్సరాలు మేము బరువు మోయగలుగుతాము, బాధ్యతలు తీసుకోగలుగుతాము. అది కాకుండా నంద్యాల, ఆలగడ్డ ప్రాంతంలో ఉన్న ఏదైతే వైసీపీ నాయకులు చేసే అరాచకాలు ఎప్పటికప్పుడు బయట పెట్టడం కానీ ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మాకంటూ అండగా ఉండి మమ్మల్ని నడిపించి మొండిగా ఈరోజు మేము రాజకీయాలు చేయగలుగుతున్నామంటే అది ఆలగడ్డ, నంద్యాల కార్యకర్తలు, ప్రజలు మాకు ఇచ్చిన ధైర్యంతోనే ఈరోజు మేము ఈ స్థాయికి రాగలిగినాము. సో తప్పకుండా వచ్చే రోజుల్లో వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండడమే కాకుండా వీళ్ళకి ధైర్యం చెప్తూనే వీళ్ళు కూడా మాతో పాటు ట్రావెల్ అయ్యేటట్టుగా కూడా తెలుగుదేశం పార్టీలో మంచి ఫ్యూచర్ ఉండేటట్టుగా మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా లోకేష్ అన్న గారికి పేరు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరు ఏం వెళ్ళి చెప్పినా కూడా తప్పకుండా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి, వీళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్క సందర్భంలో మమ్మల్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆయనకి, లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల మున్సిపల్ అధికారుల ఆలోచనలు ఘనం, ఆచరణ శూన్యమనేందుకు ఈ చిత్రాలే తార్కాణం. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోకి వచ్చే ప్రజలు చేతులు కడుక్కుని రావడం, వెళ్లడం చేసేందుకు వీలుగా మున్సిపల్ ప్రధాన కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యం జగనన్న ప్రభుత్వం లక్ష్యం, సబ్బుతో చేతుల శుభ్రత, ఆరోగ్యానికి జీవితానికి భద్రత అంటూ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఒక వాటర్ ట్యాంక్ అయితే ఏర్పాటు చేశారు, కానీ అందులో నీటిని నింపడం మాత్రం మర్చిపోయారు. ఈ వాటర్ ట్యాంక్ ను పరిశీలించగా నీరు లేక, వాడకం లేక, దుమ్ము ధూళితో ఇదిగో ఇలా వాటర్ ట్యాంకు దర్శనమిచ్చింది. ఇలా మున్సిపల్ కార్యాలయంలోనే గత కొద్ది కాలంగా పడి ఉండడం గమనార్హం. నంద్యాల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్ కు టికెట్ దక్కడంతో హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల అభిమానులు ఫరూక్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో మరొకసారి కలిసి పనిచేసే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీపీ కార్యకర్తలు అభిమానంతో, సహకారంతో నంద్యాలలో విజయం సాధిస్తారని, ఇప్పుడున్న ప్రభుత్వంతో మాట్లాడే హక్కు కూడా లేదని అన్నారు. మాట్లాడితే కేసులు పెడతారని ప్రజలు భయపడుతున్నారన్నారు. ఈ ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు కాబట్టి అందరి ఆశీస్సులు కావాలని, అందరి సహకారంతో నంద్యాలలో విజయం సాధిస్తారని టీడీపీ అభ్యర్థి ఫరూక్ తెలియజేశారు.
అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ లిస్ట్ తెలుగుదేశం పార్టీని విడుదల చేయడం జరిగింది. అందులో నంద్యాల జిల్లా నంద్యాల హెడ్ క్వార్టర్ది కూడా నా పేరు కూడా అనౌన్స్ చేయడం చాలా సంతోషదాయక విషయం. కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేసి కన్ఫ్యూజన్ లేకుండా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా పార్టీకి స్వచ్ఛంగా అందరూ కూడా పార్టీకి కష్టపడి పనిచేసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మొదటి కూడాను కన్ఫ్యూజ్ చేసి పెట్టారు. అఫీషియల్గా రాలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు, అన్ని అబద్ధాలని చెప్పి దానికి ఈరోజు ఫుల్ స్టాప్ పడింది. ఈరోజు అఫీషియల్గానే అనౌన్స్మెంట్ జరిగింది. కాబట్టి అఫీషియల్గానే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినారు. కార్యకర్తలు కూడా విస్మయం కాకుండా అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ విజయం కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందారు. మనం అందరం కూడా కలిసి పనిచేస్తేనే ఏదైనా విజయం సాధిస్తాం. అయితే టికెట్ వచ్చేది ముందే అందరికీ తెలుసు. దాదాపు 2-3 నెలల నుంచి కూడా మనం టికెట్ అనౌన్స్ చేయకుండా అన్అఫీషియల్గా వారు చెప్పడం జరిగింది. బట్ ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి మరి కార్యకర్త ఆశీస్సులు కావాలా, వాళ్ళ అభిమానం కావాలా, అందరూ కూడా తోడ్పాటు చేసి మరి అందరూ ఈ తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వడం మరి అందరి ఆప్యాయత అభిమానం చూడమని ఈరోజు ఇది నాకు ఇది లాస్ట్ చివరి ఎన్నికలుగా నా ఈ వయసులో ఈసారి మరి నాకు చివరి ఎన్నికలు 74 సంవత్సరాలు దాదాపుగా కావస్తున్నాయి. మరి ఈ వయసులో కూడా వారికి నన్ను గుర్తించి ప్రజాసేవ కోసం నాకు అంకిత భావంతో ఈరోజు అవకాశం కలిగించినప్పుడు ఇవి చివరి ఎన్నికలు కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరి ఏదైనా పొరపాటు మంచి చేయడం అందరూ కూడా క్షమించి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి విజయం కోసం కృషి చేయాలని ముఖ్యంగా అందరికీ మిత్రులకు, శ్రేణులకు, ఎవరైతే గ్రామ నాయకులు ఉన్నారో అందరికీ కూడా తెలియజేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ పార్టీగా మాజీ మంత్రివర్యులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారిని అనౌన్స్ చేయడం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి విధేయతగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు పెద్ద ఆయన్ను డిసైడ్ చేయండి. మున్సిపాలిటీలో ఉన్న ఫండ్ ఎవరైనా ఖర్చు పెట్టవచ్చు, కల్వర్ట్ కట్టి శిలాఫలకాలు కట్టే టైప్ కాదు ఫరూక్ సార్ వాళ్ళు. ఫరూక్ సార్ గారై, భూమానాయ్ రెడ్డి గారై అప్పుడు పోటీపడి డెవలప్ చేయడం జరిగింది. ఎన్ని రోడ్లు వేసినా వాళ్ళ శిలాఫలకాలు ఒకటి కూడా లేవు. ఈ శిలాఫలకాలు కట్టుకునే సంస్కృతిని మానేసి నంద్యాల డెవలప్ చేసే సంస్కృతి రావాలని తెలుగుదేశం ప్రభుత్వంలోనే అది వస్తుందని కోరుకుంటూ ప్రజలందరినీ దీన్ని అబ్జర్వ్ చేసి అత్యంత మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. అధిష్టానం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్టులో ఎన్ఎండి ఫరూక్ గారు పేరు రావడం నంద్యాలకు ఎంతో శుభపర్వము, శుభదినము. మేమందరం కలిసేట్టుగా పనిచేసుకోవాలని ఎప్పుడు నిర్ణయించుకునేది ఇది. ఏమంటే ఈరోజు అధిష్టానం డిక్లేర్ చేసింది కాబట్టి హార్ట్ఫుల్గా ఇప్పుడు పనిచేస్తూ ఎన్ఎండి ఫరూక్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న కుందు నది ఒడ్డున వెలిసిన శ్రీ జంబులా పరమేశ్వరిదేవి బోనాలు తిరునాళ్ల మహోత్సవం 2వ రోజు భక్తులు అమ్మవారిని బోనాలను సమర్పించారు. భక్తులు పిలిస్తే పలికే దేవత, ఆపదలో ఉన్న భక్తులు ఆదుకునే అమ్మవారు. జంబులా పరమేశ్వరిదేవికి పట్టణంలోని వీధి వీధి నుండి మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారి దీవెలతో కష్టాలు, నష్టాల నుండి బయటపడిన వారు, ఉన్నత విద్యను, ఉద్యోగాలను పొందిన వారు, వివాహాలైన వారు కోరికలు, మొక్కులు మొక్కుకోవడానికి మహిళలు బోనాలను భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించారు. ఇక భక్తులు ప్రత్యేక పాత్రలో అమ్మవారికి ప్రీతికరమైన పరమాన్నం, పులగమును వండి తప్పెట్లు, మేళ్ల తాళాలతో ఆలయానికి వచ్చే అమ్మవారికి పూజలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ బోనాల పండుగ నుండే కాకుండా పరిసర గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మున్సిపాలిటీలో తుప్పుపట్టిన వాహనాలతో తిప్పలు పడుతున్న సిబ్బంది, చెత్త సేకరణ కన్నా వాహన సేవలో తరిస్తున్న అధికారులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై వాహనాలు నిలిపిన ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవన్న సిఐ ఇస్మాయిల్ వెల్లడి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు భూమా అఖిలప్రియ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఆనందం. ఆలోచనలు ఘనం, ఆచరణ శూన్యం. పారిశుద్ధ్య నిర్వహణపై ఆచరణ శూన్యం అనేందుకు ఈ వీడియోలే తాత్కారణం. ఎంఆర్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫారూక్ కు టికెట్ దక్కడంతో హర్షం. టీడీపీ కార్యకర్తలు అభిమానుల సంబరాలు. కన్నుల పండగగా జంబుల పరమేశ్వరి బోనాల సమర్పణ. వెండి చీర అలంకారంతో జంబుల పరమేశ్వరి అమ్మవారు దర్శనం. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.